టీఆర్ఎస్ వాళ్ళు ఏం ప్రచారం చేశారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక ఇస్తే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణలో ఉన్న పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాయి, మనం నాశనం అవుతామని చెప్పి తప్పుడు ప్రచారం చేసినటువంటి అర్థంతో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఉత్తరం రాయమని అడగడం ఇది ఏ రకమైనటువంటి విధానమో జగనే చెప్పాలి. ఈ తప్పంతా జగన్దే. కేసీఆర్ ఏముంది, పని అయిపోయింది, అక్కడ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ రెండవసారి అక్కడ అధికారంలోకి వచ్చి కుర్చీ మీద కూర్చున్నాడు. అతనిదేమి ఇప్పుడేం పెద్ద పనేం లేదు. ఇప్పుడు ఉన్నదంతా జగన్నే. జగనే ఈరోజు మునిగిపోయేది. తన బోట్లో కూర్చొని తన బోటుకు తనే లోపలికి నీళ్ళు వచ్చేటట్టుగా రంధ్రం చేసుకొని కూర్చున్నాడు. ఈ నావా మునిగిపోయేది ఖాయం. ఇది ఒక కేసీఆర్ అన్నటువంటి ఆ యొక్క కేసీఆర్ ఈరోజు అది ఒక భస్మాసుర హస్తం. అది ఎవరిని నెత్తిన పెట్టినా ఆంధ్రప్రదేశ్లో అది పూర్తిగా మాడి మసి కావాల్సిందే. కేసీఆర్ ఈరోజు జగన్ తల మీద ఆయన ఈరోజు హస్తం పెట్టాడు. జగను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖతం అయిపోయినాయి. అదే రకంగా ఈరోజు మషై పోయినాయి తప్ప నిన్నటితో ఇంకోటి కాదు. ఇది సూసైడల్. ఈరోజు కేసీఆర్ మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు, రాయలసీమ కావచ్చు, లేకపోతే కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, ప్రతి వాళ్లకు కూడా ఈరోజు ఆయన మీద ఆగ్రహంతో ఉన్నారు. మన సంస్కృతి మీద, మన లైఫ్ స్టైల్ మీద, మన బతుకు తెరువు మీద దాడి జరిపినటువంటి కేసీఆర్, అవమానపరిచినటువంటి కేసీఆర్, నీళ్లు, ఉద్యోగాలు, ప్రమోషన్లు, ప్రాజెక్టులు, సంస్థలు, హైదరాబాద్ క్యాపిటల్ సిటీని అన్నిటినీ ఎత్తుకుపోయినటువంటి కేసీఆర్ ఈరోజు ఆయన మీద ప్రేమ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనుకోవడం జగన్ యొక్క అతిపెద్ద తప్పది, నేరం. ప్రజలు చూస్తున్నారు. ప్రజలు జగన్కు సరి అయిన గుణపాఠం నేర్పుతారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో, రాజకీయ పార్టీల్లో. ఈరోజు ఒకటే కేసీఆర్తో జగన్ చేతులు కలిపాడు అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే. ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఈస్ mortgaged. It is mortgaged at the feet of కేసీఆర్. అంతకు తప్పితే ఇంకోటి లేదు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి జగన్కు సరైన గుణపాఠం నేర్పుతారు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన నిన్ననే ఆ పార్టీని ఆయన రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారు, సూసైడ్. ఇది అయిపోయింది ఈ పార్టీ కథ. మళ్ళీ తిరిగి లేచే పరిస్థితి లేనిది. మళ్ళీ కేసీఆర్ను, తలసాని శ్రీనివాస్ను ఇంకా ఎవడెవడో పట్టుకొస్తున్నారు. కేసీఆర్ వస్తా అంటున్నాడు. ఎక్కడికి? నువ్వు ఆరగొడితే వదిలేసి వచ్చి ఏదో క్యాపిటల్ సిటీ కట్టుకుంటున్నట్టు అమరావతికి వచ్చి గృహప్రవేశం చేస్తా అంటున్నాడు. గృహప్రవేశానికి వస్తా అంటున్నాడు.
నువ్వు ఎంత తిరిగితే, నువ్వు ఎంత రెచ్చగొడితే ఆంధ్రప్రదేశ్ ఓటర్లను, నువ్వు ఎంత ఇక్కడ నీ మీద ఎంత అసహ్యం ఉందంటే చాలా చాలా మాట్లాడారు. చాలా కథలు అల్లి మాట్లాడినారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లను, రాయలసీమ వాసులను అయితే రౌడీలుగా చిత్రించారు. ఒకటేసారి నన్నైతే ఆర్టీఎస్ దగ్గర బాంబులు పెట్టి నీళ్లు తీసుకుపోయినానని చెప్పి కొడక నా కొడక అనే రకంగా కూడా మాట్లాడాడు. ఆయన హద్దు పద్దు లేదు. ఆయన నోటికి అసలు ఏ సంస్కారం లేని వ్యక్తి. అసలు ఆయనకు సంస్కారహీనుడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్లను, ప్రజానీకాన్ని కించపరిచినటువంటి కేసీఆర్ ఎప్పుడు గౌరవంగా మాట్లాడాడు చెప్పమనండి? ఎప్పుడు ఆయన మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటట్టుగా మాట్లాడాడు చెప్పమనండి? ఎప్పుడు నీళ్ళ విషయంలో న్యాయం చేసినాడో చెప్పమనండి? అడుగడుగున అడ్డంకిలు క్రియేట్ చేస్తూ, అడుగడుగున అడ్డుకట్టలు వేస్తూ, అసలు ప్రధానంగా ఎవరూ కాదు ఆయన శత్రువులు. కేసీఆర్కు శత్రువులు ఎవరు లేరు. కేసీఆర్కు శత్రువులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే. ఆ శత్రుత్వంతోనే ఆయన రాజకీయంగా ఎదిగాడు. మనను దోపిడీదారులుగా, మనను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని దాదాపుగా 60-70 ఏళ్ళు దోపిడీ చేసినటువంటి వాళ్ళుగా, అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అవమానపరిచినటువంటి ఆయన మాటలు గుర్తు తెచ్చుకుంటే, జగన్ నీకే చీము రక్తము ఉంటే నువ్వు ఆయనతో చేతులు కలిపావు, ఆయన ముక్కు కోస్తావు. నువ్వు నిజంగా రాయలసీమ వాసివి, నిజంగా గనక ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వాడివే అయితే కేసీఆర్తో చేతులు కలిపేది కాదు. కేసీఆర్ ముక్కు కొడిసే పరిస్థితికి వచ్చి ఉండేవారివి. నీకు చీము నెత్తురు లేదు, అందుకే అతనికి సరెండర్ అయిపోయినావు. ఈరోజు నువ్వు సరెండర్ అయిపోయినావు. ఈ నథింగ్ బట్ ఆయనకు దాసోహం అన్నావు. ఈరోజు ఇంకా అయిపోయింది. నీకు ఇంకా రాజకీయ లైఫ్, రాజకీయంగా నీకు ఎటువంటి ప్రాస్పెక్ట్స్ కానీ, ఫ్యూచర్ కానీ నువ్వు నిన్నటితో ఖతం చేసుకున్నావు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఏమైనా నువ్వు ఎదిగితే ఇంకా తెలంగాణలో ఎదగాల్సిందే తప్ప ఇక్కడ నీకు ఓటేసేవాడు ఎవడు లేడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్నటి పరిణామాలతో.